ఖమ్మంలో మున్నేరు వరదల దాటికి పట్టణంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. దీంతో ఆర్ఎండ్బీ అధికారులు ఈ బ్రిడ్జిపై నుంచి భారీ వాహన రాకపోకలు నిలిపేశారు. బ్రిడ్జి ప్రమాదంలో ఉందా అనే సందేహాలు వ్యక్తం కావడంతో ఆర్ఎండ్బీ శాఖ సీఈ మోహన్ నాయక్ బృందం బ్రిడ్జిని పూర్తిగా పరిశీలించింది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టాక పిల్లర్లు పరిశీలించి బ్రిడ్జిపై పక్కకు జరిగిన 6 స్లాబులు భారీ క్రేన్ల సహాయంతో రిపేర్లు చేసేందుకు 2 నెలల సమయం పడుతుందని సీఈ అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రకాష్ నగర్ బ్రిడ్జి నుంచి మా ఖమ్మం జిల్లా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. ఖమ్మం నగరాన్ని మున్నేరు వరదలు ముంచెత్తాయని చెప్పొచ్చు. ఖమ్మం నగరంలో మున్నేరు వరదల తాకిడికి సుమారు ఖమ్మం పట్టణంతో పాటు పాలేరు నియోజకవర్గం, ఇటు మధిర నియోజకవర్గంలో కూడా సుమారు దాదాపు 30-40 కాలనీలు, దాదాపు చాలా గ్రామాలు కూడా నీట మునిగి ప్రజలంతా నిరాశ్రయలేరని చెప్పి కట్టుబట్టలతో మిగిలారని చెప్పచ్చు. ప్రస్తుతం మనం ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్దనే ఈ బ్రిడ్జి ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్న బ్రిడ్జి పై నుంచి కూడా వాటర్ అంతా పొంగి పొరలి ప్రవహించిందంటే ఏ స్థాయిలో వరదలు వచ్చాయని చెప్పవచ్చు. దాదాపు 37 అడుగులు పైగా వరద వచ్చింది. ప్రస్తుతం ఈ బ్రిడ్జి వద్ద ఉన్న ఈ బ్రిడ్జి విజువల్స్లో క్లారిటీగా చూడవచ్చు. ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా ఈ పిల్లర్ సంబంధించి 12 నెంబర్ పిల్లరు పూర్తిగా వరద తాకిడికి దాదాపు 2.5 జాన్ల పైన కూడా ముందుకు జరిగిన పరిస్థితి చూడవచ్చు. అంటే వరద ప్రవాహం ఏ రేంజ్లో, వరద తాకిడి ఏ విధంగా ఉందని చెప్పవచ్చు. కింద పిల్లర్లు ముందుకు జరిగాయా లేదంటే పైన స్లాబ్ ముందుకు జరిగిందా అనే దానిపై కూడా ఆర్ఎండ్బీ శాఖ అధికారులు గత 4 రోజులుగా తర్జన భర్జన చేస్తున్నారు. ఇదే బ్రిడ్జిపై కూడా కొంతమంది ఆ రోజు వరదలు వచ్చిన సందర్భంలో చాలా మంది 9 మంది కూడా బ్రిడ్జిపై కూడా చిక్కున్నారు. ఆ సందర్భంలోనే కూడా వాళ్ళ ప్రాణాలు కూడా అరిచేతులు పెట్టుకొని దాదాపు 24 గంటలు పైగా శ్రమించారు. ఆ తర్వాత ఒక జేసీబీ డ్రైవర్ కనిపించి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు. సుమారు 2 జాన్ల పైగా ఈ బ్రిడ్జిలో ఉన్న 12 నెంబర్ పిల్లర్ పైన స్లాబ్ పూర్తిగా కింద పిల్లర్తో సహా 2.5 జాన్లు కూడా పూర్తిగా ముందుకు జరిగిందంటే బ్రిడ్జి ప్రమాదంలో ఉందని చెప్పవచ్చు. దీనిపై కూడా ఇప్పటికే 3 రోజుల సందికి బ్రిడ్జి పై నుంచి వరద తాకిడి తగ్గిన తర్వాత 3 రోజుల సంది కూడా ఈ బ్రిడ్జి పై నుంచి కూడా పూర్తి స్థాయిలో హెవీ వాహనాలు, భారీ వాహనాలను కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిషేధించిన పరిస్థితులు కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి ఖమ్మం పట్టణంలో దాదాపు మున్నేరు వరదలు జలవిలయాన్ని సృష్టిస్తే ఆర్ఎండ్బీ శాఖ అధికారులు, రాష్ట్ర స్థాయి సీఈలతో సహా ఖమ్మం పట్టణంలో ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జిని కూడా ప్రస్తుతం సందర్శించారు. ఆర్ఎండ్బీ సీఈ గారు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు మోహన్ నాయక్ గారు చెప్తున్నారు. సార్ చెప్పండి, ఈ బ్రిడ్జి పరిస్థితి ఏంది? దాదాపు 12 నెంబర్ పిల్లర్లు కుంగే, పైన స్లాబ్ కదిలింది, దాదాపు 2.5 జాన్లు పైగా జరిగింది. ఇది ప్రమాద స్థాయిలో ఉందని చెప్పవచ్చు అంటారా? తప్పకుండా లేదండి, మొత్తం చూసాము. టోటల్ ఇది 20 స్పాన్స్ 16.5 మీటర్లు ఒక్కొక్కటి, అంటే 20 వెంట్స్, 16.5 స్పాన్లు, టోటల్ 300 మీటర్ పొడవు బ్రిడ్జ్ ఇది. సో ఫౌండేషన్ ఇంటాక్ట్ ఉన్నాయి, ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు. ఇంకా కొంచెం లోపల ఏదైనా అండర్మైన్ అయిందా అని చూడడానికి ఆ వర్షం నీళ్ళు ఇంకా ఫ్లోయింగ్ ఉంది. ఆ ఫ్లో తగ్గితే కానీ చెప్పలేము. బట్ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ జరిగింది ఏంటంటే, మనం హ్యామర్ హెడ్ మీద ఈ గర్డర్స్, హ్యామర్ హెడ్ కింద ఒక బేరింగ్ ఉంటుంది. ఆ బేరింగ్ వచ్చేసి బేరింగ్ పైన మనం ఈ గర్డర్స్ ఏదైతే ఉన్నాయో ఆ హెవీ ప్రెషర్కి, వాటర్ ప్రెషర్ ఎక్కువ సడన్గా ఒకేసారి రావడం వల్ల అది కొంచెం లిఫ్ట్ చేసింది. ఓవర్ఫ్లో అయి ఉంటే అది జరిగేది కాదు. సో దాదాపుగా 2 ఇంచ్ నుంచి కొన్ని చోట్ల 10 ఇంచుల దాకా కూడా జరిగింది. మొత్తం 6 స్పాన్స్లో 6 ప్లేసెస్లో జరిగింది. ఇది ఒక్కొక్క స్లాబ్ లిఫ్ట్ చేయడానికి కింద గడర్స్ పెట్టాలి, జాగ్ పెట్టి కొంచెం పైకి లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేసి స్లోగా దాన్ని ఆ ఉన్న పొజిషన్ నెడతాం అన్నమాట. ఒకవేళ అప్పుడు చూసినప్పుడు బేరింగ్స్ ఏమైనా డ్యామేజ్ అయిందా అంటే క్రష్ అయ్యే అవకాశం ఉంటుంది. బేరింగ్స్ ఒకవేళ డ్యామేజ్ అయితే ఇంకొత్త తీసుకొచ్చి పెడతాం. అది పెద్ద కాస్ట్లీ ఏం కాదు, 7-8-10 వేల రూపాయలే ఉంటుంది బేరింగ్స్. దానివల్ల పెద్ద కాదు, కానీ ఓన్లీ స్ట్రక్చర్ని కొంచెం యాజ్ ఇట్ ఈస్గా కొంచెం కదిలినా మళ్ళీ అది ఇరిగిపోతుంది. సో అలా చేయకుండా ఉన్నట్టుగా దాన్ని కొంచెం మూవ్ చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఓవరాల్గా చూడవచ్చు. దీనికి సంబంధించి దాదాపు ఇప్పటికీ ఇరిగేషన్ ఆర్ఎండ్బీ శాఖ అధికారులు కూడా ఇక్కడ సంఘటనా స్థలానికి వచ్చి ప్రకాష్ నగర్ బ్రిడ్జి ప్రాంతాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత కూడా దాదాపు ఇలాంటి పిల్లర్ సంబంధించిన కిందన్న పిల్లర్ల పైన ఉన్న 6 స్లాబులు కూడా పూర్తిగా జరిగాయని చెప్పి, కొన్ని పిల్లర్లు 2 ఇంచులు, కొన్ని పిల్లర్ల పైన ఉన్న స్లాబులు కూడా 10 ఇంచులు 12 ఇంచుల వరకు కూడా జరిగినట్టు కూడా నిర్ధారణకు వచ్చారు. దీన్ని రిపేర్ చేయించడానికి కనీసం మినిమం కొంత 2 నెలల టైం వ్యవధి కూడా పట్టే అవకాశాలు అంటూ 12 పిల్లర్లు ఉన్నాయి. 12 పిల్లర్ల కింద పైన ఉన్న 6 స్లాబులు కూడా పూర్తిగా ఈ 6 స్లాబులను కూడా పక్కకు జరిపేందుకు మాత్రం సుమారు 1 నెల 15 నుంచి 2 నెలల సమయం కూడా పట్టే అవకాశాలు ఉంటుంది. దీనికి బడ్జెట్ కూడా ఎంత అయ్యే అవకాశాలు దానిపై కూడా చర్చిస్తున్నామని చెప్పి ఆర్ఎండ్బీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం ఓవరాల్గా ప్రకాష్ నగర్ బ్రిడ్జికి ప్రస్తుతం ప్రమాదం అయితే పొంచలేదని ఆర్ఎండ్బీ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ మాత్రానికి ప్రజలు మాత్రం ఒక ఇంత భయాందోళన ఉంది. ఈ మార్గం మీద ప్రయాణం చేసే ప్రయాణికులు మాత్రం కొంత కింద భయాందోళనకు గురి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. చూడవచ్చు, ప్రస్తుతంగా విజువల్స్లో మనం స్పష్టంగా చూపించాం. బిల్లర్లో సుమారు కింద ఉన్న
ఉన్న 12 పిల్లర్లకు సంబంధించిన 6 స్లాబులు కూడా పూర్తిగా కొన్ని 12 సెంటీమీటర్లు, కొన్ని 10 సెంటీమీటర్లు, కొన్ని 6 సెంటీమీటర్ల వరకు కూడా ముందుకు జరిగిన పరిస్థితి. బ్రిడ్జి పూర్తి స్వరూపమే మొత్తం జిగ్జాగ్ లాగా మారిన పరిస్థితి ఉన్నది. దీన్ని ఎంతనే రిపేర్ చేయాలంటే సుమారు 2 నెలల పైగా పడుతుంది. దీని ఎంత వాటర్ రిసీడ్ కావాలి. వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కొన్ని బేరింగ్లు, దాన్ని బట్టి క్రేన్లు, భారీ క్రేన్లు కూడా తీసుకొచ్చి చేయాలంటే, వర్క్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సుమారు 2 నెలలు టైం పడుతుంది. కాబట్టి 2 నెలల టైం వరకు కూడా భారీ వాహనాలను కూడా ఈ బ్రిడ్జి పై నుంచి వాహనాలని అనుమతించము. వర్క్ స్టార్ట్ అయ్యేసరికి మరో 10-15 రోజులు పట్టుద్ది అని చెప్పేసి ఆర్ఎన్బిసి మోహన్ నాయక్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, ప్రకాష్ నగర్ బ్రిడ్జి నుంచి.